హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఒక చాలా ఫేమస్ బుక్ గురించి మాట్లాడుకుందాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి. ఒకవేళ మీరు ఈ బుక్ని ముందే చదివి ఉంటే యూ మైట్ ఫైండ్ ది లెసన్స్. ఇప్పుడు మనం బుక్లో ఉన్న మెయిన్ టీచింగ్స్ని తెలుసుకుని వాటిని బ్రేక్ చేసి ఎలా అవి మనకి హెల్ప్ అవుతాయో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ది ప్లాట్. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో రాబర్ట్ కియోసాకి తన లైఫ్ని బేస్ చేసుకొని ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ని కంపేర్ చేస్తాడు. ఒకరు తన ఓన్ ఫాదర్ పూర్ డాడ్, ఇంకొకరు తన బెస్ట్ ఫ్రెండ్స్ ఫాదర్ రిచ్ డాడ్. పూర్ డాడ్ తన ఫాదర్ చాలా ఎడ్యుకేటెడ్ అండ్ స్టేబుల్ జాబ్ ఉన్న పర్సన్, కానీ పూర్ డాడ్ ఫైనాన్షియల్ మైండ్ సెట్లో చాలా రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి. వర్క్ హార్డ్, సేవ్ మనీ అండ్ రిటైర్ విత్ పెన్షన్ అనేది పూర్ డాడ్ బిలీఫ్. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి పూర్గా ఉండిపోయాడు. రిచ్ డాడ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా తన మనీని ఎలా వర్క్ చేసుకోవాలి అని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. రిచ్ డాడ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి బాగా అర్థం చేసుకుని వెల్త్ బిల్డ్ చేసుకున్నాడు. మన రైటర్ కియోసాకి కూడా వాటిని టీచ్ చేశాడు. ఈ బుక్ ఒక ఆటోబయోగ్రఫీ కాకుండా రెండు అప్రోచెస్ కంపేర్ చేస్తుంది. మనీ అండ్ సక్సెస్ గురించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెయిన్ టీచింగ్స్ అండ్ లెసన్స్. ఇప్పుడు ఈ బుక్లో ఉన్న మెయిన్ టీచింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ మనీ గురించి మన థింకింగ్ని చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. స్కూల్స్లో మనం ఫైనాన్స్ గురించి వేరే ఆస్పెక్ట్స్ తెలుసుకునే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు మనం శాలరీ కోసమే వర్క్ చేయాలి అని చెప్పేస్తారు. కానీ మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి అని తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. రిచ్ డాడ్ కియోసాకి చెప్పిన ఫస్ట్ లెసన్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి. బ్యాలెన్స్ షీట్స్ చదవడం, అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి తెలుసుకోవడం. అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్కి మేజర్ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కియోసాకి చెప్పిన విషయం ఏంటంటే రిచ్ పీపుల్ తన అసెట్స్ని బిల్డ్ చేస్తారు, కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ తన లయబిలిటీస్ని అసెట్స్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ని అసెట్ అనుకున్నారు, కానీ దానికోసం హ్యూజ్ లోన్ పే చేయాలి, అంటే అది లయబిలిటీ. కానీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తే అది అసెట్. ది ర్యాట్ రేస్ అండ్ ఎస్కేపింగ్ ఇట్. ర్యాట్ రేస్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసి వచ్చిన మనీతో ఆల్మోస్ట్ అన్ని బిల్స్ పే చేయడం. అందరూ టైం టు టైం వర్క్ చేస్తూ వచ్చే శాలరీతో ట్యాక్సెస్ అండ్ ఎక్స్పెన్సెస్ పే చేస్తారు. ఇప్పుడు కియోసాకి చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ ర్యాట్ రేస్ నుండి ఎస్కేప్ అవ్వాలి అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి, వెదర్ ఇట్ మే బి ఇన్వెస్ట్మెంట్ ఆర్ బిజినెస్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేయకుండానే ఇన్కమ్ రావడం. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్. ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఆంటర్ప్రినర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఒక జాబ్ చేస్తే శాలరీ వస్తుంది, కానీ వెల్త్ అనేది సైడ్ బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ నుండే బిల్డ్ చేయాలి. కియోసాకి స్మాల్ బిజినెసెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అని బిలీవ్ చేస్తాడు. ఇది మనకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది, మేకింగ్ మనీ వర్క్ ఫర్ యూ. పూర్ డాడ్ మనీ కోసం వర్క్ చేయాలి అంటాడు, కానీ రిచ్ డాడ్ మనీని వర్క్ చేసేలా చేసుకోవాలి అని టీచ్ చేస్తాడు. అసెట్ బిల్డ్ చేయడం, స్టాక్ ఆర్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇన్కమ్ రావాలి అంటే మనీని వర్క్ చేయాలి అంటాడు. మైండ్ సెట్ షిఫ్ట్. కియోసాకి చెప్పిన మేజర్ థింగ్ ఏంటంటే మైండ్ సెట్ అంటే వెల్త్ బిల్డింగ్, మనీ ఎర్న్ చేయడం మాత్రమే కాదు. మనీ అండ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ గురించి మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికి కరెక్ట్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మైండ్ సెట్ షిఫ్ట్ తర్వాత రిస్క్ తీసుకోవడం, లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ టీచింగ్స్. ఇప్పుడు ఈ టీచింగ్స్ని మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, స్టార్ట్ బై ఇంప్రూవింగ్ యువర్ ఫైనాన్షియల్ లిటరసీ. ఫస్ట్ థింగ్, ఫైనాన్షియల్ లిటరసీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బుక్స్, పాడ్కాస్ట్, వీడియోస్ చూసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఈ సింపుల్ స్టెప్ మనకి ఫైనాన్షియల్ డెసిషన్స్ బెటర్గా తీసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ఎర్నింగ్ టు ఇన్వెస్ట్మెంట్. ఫోకస్ని ఎర్నింగ్ నుండి ఇన్వెస్ట్మెంట్కి షిఫ్ట్ చేయాలి. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ దట్స్ గ్రేట్, బట్ శాలరీ మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్టాక్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇవి లాంగ్ టర్మ్గా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. బిల్డ్ ఏ బిజినెస్ ఆర్ క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్. నెక్స్ట్, బిజినెస్ ఆర్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని క్రియేట్ చేయాలి. ఫ్రీలాన్సింగ్, స్మాల్ బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి కన్సిస్టెంట్గా ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేయాలి. స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేస్తే టైంకి త్వరగా గ్రోత్ జరుగుతుంది. స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ నౌ. డోంట్ వెయిట్ ఫర్ ది పర్ఫెక్ట్ టైం, స్టార్ట్ నౌ. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్మాల్ బిజినెస్ వెంచర్స్తో స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఎలా తీసుకోవాలో అనేది అర్థమవుతుంది. రిమెంబర్, బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఏ ట్రీ వాజ్ 20 years ago and the second best time is today. సో రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ నుండి ఫైనల్ టేక్అవే ఏంటి?
ఇన్ కంక్లూజన్, ఇది ఒక మైండ్ సెట్ చేంజింగ్ బుక్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వెల్త్ బిల్డింగ్ గురించి కరెక్ట్ మైండ్ సెట్తో డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఒక గ్రేట్ గైడ్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ వీ ఎర్న్, బట్ హౌ వీ మేనేజ్, ఇన్వెస్ట్ అండ్ గ్రో అవర్ మనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.